హాయ్ ఫ్రెండ్స్, సమాజం ఈరోజు మనం వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీ భాగంగా ఐపీఓ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఐపీఓకి ఫుల్ ఫామ్ ఇంటీరియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇక్కడ డెఫినేషన్లో చూస్తే కనుక ఏ కంపెనీస్ ఫస్ట్ ఇష్యూ ఆఫ్ షేర్ టు జనరల్ పబ్లిక్. ఐపీఓస్ ఆర్ ఇష్యూడ్ బై స్మాలర్ యంగర్ కంపెనీస్ seeking funds for expansion and growth, but large companies also practice this become public trade companies. అంటే ఇక్కడ మనము ఐపీఓకి సంబంధించి తెలుగు డెఫినేషన్ చూస్తే కనుక కంప్లీట్గా ఐపీఓ అంటే తెలుగులో ప్రారంభ పబ్లిక్ ఆఫర్. ఒక కంపెనీ సాధారణ ప్రజలకు షేర్ల మొదటి సూచిక. ఐపీఓ విస్తరణ మరియు వృద్ధి కోసం నిధులను కోరుతూ చిన్న చిన్న కంపెనీలచే జారీ చేయబడతాయి. అయితే పెద్ద కంపెనీలు కూడా బహిరంగంగా వర్తకం చేసే కంపెనీలుగా మారడానికి ఈ ఐపీఓని కూడా పాటిస్తాయని చెప్తుంటారు. అయితే మనకు రానున్న కాలంలో కొన్ని ముఖ్యమైన కంపెనీలకు సంబంధించిన ఐపీఓ రాబోతున్నాయి. అందులో ఒక కంపెనీకి సంబంధించి నేను ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ తీసుకుందాం. ఎక్స్ అనే ఒక కంపెనీ ఉందనుకోండి. ఆ ఎక్స్ అనే కంపెనీకి మంచి ప్రాజెక్ట్ ఉంది, అంటే వాళ్ళ దగ్గర మంచి డిపిఆర్ ఉంది, బట్ ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ లేదు. అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా మన సెబీలో రిజిస్టర్ చేసుకొని ఐపీఓ ద్వారా నిధులను సేకరించుకునే ప్రయత్నం చేశాడు. వాళ్ళ యొక్క డిపిఆర్ మొత్తం పరిశీలించిన తర్వాత సెబీ వాళ్ళ నమ్మశక్యంగా అనిపిస్తేనే వాళ్ళకి ఆమోద ముద్ర వేసి ఐపీఓ రిలీజ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అయితే ఈ కంపెనీకి నూతనంగా వచ్చినప్పుడు వీరికి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు ఎంతవరకు వారి యొక్క స్టాక్స్ని అమ్ముతారు అనేది వాళ్ళు ముందే నిర్ణయించుకొని ఆ యొక్క స్టాక్స్ని ఐపీఓ ద్వారా రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ కంపెనీ మీద ఉన్న ట్రస్ట్తో కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ మీద ఉన్న నమ్మకంతో కావచ్చు, లేదా సెబీ మీద ఉన్న నమ్మకంతో కావచ్చు, కొంతమంది ఇన్వెస్టర్స్ ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే రీజన్ ఏదైనా కావచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు. అప్పుడు ఆ కంపెనీ ఆ విధంగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంటే మిగతా వ్యక్తులు ఆ కంపెనీలో నమ్మి ఇన్వెస్ట్ చేసిన కదా, ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకు నిధులు అనేవి సమకూరుతాయి. ఈ విధంగా ఆ కంపెనీలో ఈ విధంగా నిధులను సేకరించుకొని ఆ కంపెనీ యొక్క వృద్ధికి లేదా ఆ కంపెనీ యొక్క ఇంటర్నల్ వరకు సాంకేతికతకు లేకపోతే మిగతా వాటి కోసం వాళ్ళు డబ్బుల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీన్నే ఐపీఓ అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, వందే మాతరం.